భారత రాజకీయ చరిత్రలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నిష్కర్మత నేత మరొకరుండరని పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరిస్తారు. ఆయన మొదటి నుంచి కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదిగా ఉన్న, బీజేపీ తరపున ప్రధానమంత్రిగా వ్యవహరించిన, ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం తన అభిమానులుగా మార్చుకున్నారు. 1924 డిసెంబర్ 25న జన్మించిన వాజ్పేయి తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 3 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం బతికిన ఆయన చివరి వరకు బ్రహ్మచారిగానే బ్రతికారు. కాలేజీలో చదివే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక భగ్నప్రేముడిగా మిగిలిపోయారు. అయితే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆ వ్యక్తి మరణించడంతో వాజ్పేయి చలించిపోయారు. దాంతో ఆమె కుటుంబాన్ని తన ఇంటికి తీసుకొచ్చి అన్ని విధాలుగా ఆనుకుని తన ప్రేమ ఎంత గొప్పదో చాటుకున్నారు. కేవలం ప్రజల కోసమే బ్రతికిన ఆ మహానాయకుడికి నిజమైన నివాళిగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అపురూపమైన నిర్ణయం తీసుకుంది. 2018లో ఆయన అనారోగ్య కారణాలతో మరణించారు. దాంతో ఆ మహనీయుడి గుర్తుగా ఓ అపూర్వమైన నాణాన్ని ముద్రించారు. అటల్ బిహారీ వాజ్పేయి ముఖ చిత్రంతో సరికొత్తగా ₹100 నాణాన్ని డిసెంబర్ 24న విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. వాజ్పేయి జన్మదినం డిసెంబర్ 25. దాంతో ఒక రోజు ముందుగానే ఆయన ముఖ చిత్రంతో కూడిన ఎంతో అరుదైన ₹100 కాయిన్‌ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో వాజ్పేయి స్మారకార్థం రూపొందించిన ₹100 నాణాన్ని మోడీ విడుదల చేయగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు భారత్లో మాక్సిమం ₹10 వరకు కాయిన్స్ ముద్రిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అటల్జీ గౌరవార్థం ₹100 కాయిన్ని ముద్రించారు. నికెల్ కాడ్మియం లోహ మిశ్రమంతో రూపొందించిన ఈ కాయిన్ బరువు 35 గ్రాములు. దీనిలో ఓవైపు వాజ్పేయి ఫోటో పేరుతో సహా ముద్రించగా దాని కింద భాగంలో ఆయన జనన మరణ సంవత్సరాలు ముద్రించారు. నాణానికి మరోవైపు 3 సింహాల గుర్తు, అశోక ధర్మచక్రం, దాని కింద భాగంలో సత్యమేవ జయతే అక్షరాలు, ₹100 సంఖ్యతో పాటు భారత్ అని హిందీలో, ఇండియా అని ఇంగ్లీష్లో పొందుపరిచారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.